జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి సూర్యుడు యోగిస్తున్నారు తృతీయ స్థానంలో, శని యోగిస్తున్నారు లాభస్థానంలో, అలాగే బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మేష రాశి వారికి 2వ స్థానంలో కుజుడున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా కుటుంబ పరంగా మాత్రం శ్రీరాముని దర్శించండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. అలాగే మీరు కనుక శనగలు దానం చేస్తే బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. సూర్యుడు శుక్రుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడు నీచంలో ఉన్న లగ్నాధిపతి నీచంలో ఉన్నారు. ఇక్కడ తృతీయంలో రవి ఉన్నారు. కానీ కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుని మాట్లాడేటప్పుడు డామినేటింగ్ గా ఉంటుంది మీ మాట తీరు అనేది. దాని మూలంగా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటది. ఆదివారము, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసేందుకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. వృషభ రాశి వారికి 2వ స్థానంలో కుజుడున్నారు కాబట్టి మాట తీరనేది చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశంగా ఉంటది. మీ మాట తీరు మూలంగానే సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. కుటుంబ వ్యక్తులతో గొడవలు ఎక్కువయ్యే అవకాశం అవుతుంది. చాలా చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. పంచమంలో శుక్రుడు ఉన్నాడు, శని దృష్టి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సమస్యలు అవుతే ఉంటాయి. లవర్స్ కి మాత్రం మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. చాలా చాలా మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. 6వ స్థానాధిపతి నీచంలో ఉన్నారు, శని దృష్టి ఉన్నది. 6వ స్థానం అంటే రుణ రోగ చతుర్థానాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరియు కుజుడు దృష్టి కూడా శుక్రుడి మీద పడుతోంది. శుక్రుడు శని దృష్టి శుక్రుడు 5వ స్థానంలో ఉన్నారు. ఆయన కుజుడు దృష్టి పడుతోంది, అలాగే శని దృష్టి పడుతోంది. శని కుజుల దృష్టి శుక్రుడి మీద పట్టడం మూలంగా చాలా సమస్యలు వస్తాయి. వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కెరియర్ పరంగా మాత్రం చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. లాభస్థానంలో శని ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటాయి. చాలా ఆనందంగా అయితే ఉంటారు. దశంలో రాహు ఉండటము, దశమాధిపతి లాభస్థానంలో ఉండటము, వృషభ లగ్నానికి పరమాయోగ కారకుడు శని, అలాంటి శని లాభస్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో ఖచ్చితంగా వివాహం కుదిరే అవకాశం ఉంటది. మీ వ్యక్తిగత జాతకంలో కానీ దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కానీ ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.